జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. నాయకత్వం, జై కాంగ్రెస్. హలో అధ్యక్ష.
మహిళా తల్లులు కొద్దిగా ముంగటికి రావాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై 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 కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. అప్పట్లో బాబు. జై భీమ్. జై సంవిధాన్. ఓకే ఫోటోలు పట్టుకోవాలి అదా మైక్. జై బాపు. భారతీయులైన మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలో భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఈ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. జై కాంగ్రెస్.
జై భీమ్, జై సంవిధాన్. అన్న వెనకారండి, వెనకారండి. అందరు సిద్ధంగా అండి. చేతులు యాపి ప్రతిజ్ఞకు పూనుకోవాలని కోరుతా ఉన్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణలింగ, ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి శుద్ధితో, అంకిత భావంతో అహర్షలు కృషి చేస్తూ ప్రమాణం చేస్తున్నాము. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క ఆదయాత్ర ప్రోగ్రాంని మా మోర్తాడ్ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు నాటికి 9 గ్రామాలు అయిపోయినాయి. ఈరోజు సాయంత్రానికి మోర్తాడ్ పట్టణం ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష రాజ్యాంగాన్ని ఎలా ఉన్నదో రాజ్యాంగాన్ని బతికించడానికి కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మేము ఈ జై భీమ్, జై సంవిధాన్, జై బాబు యొక్క పాదయాత్ర చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, శ్రీగన్న నాయకత్వం. జై కాంగ్రెస్.